ముకుంద జ్యువెలరీ కాస్లపేర్ ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవింగ్. ప్రొఫెసర్ మోహన్ గారు, ఇప్పుడు F1 వీసా విషయంలో కావచ్చు, అంటే స్టూడెంట్ వీసా విషయంలో కావచ్చు, లేకపోతే H1B వీసాల విషయంలో కావచ్చు, రిస్ట్రిక్షన్స్ విషయంలో కావచ్చు, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు యుఎస్ నుంచి? ఏమనుకుంటున్నారు తెలుగు ఎన్ఆర్ఐలు? రెండు రకాల ఇష్యూస్ కదా. ఒకటి వీసాకి సంబంధించిన, ఇప్పుడు అమెరికన్ పాపులేషన్ లో కొంత వ్యతిరేకత, కొంత కాదు చాలా వ్యతిరేకత ఉంది H1Bకి సంబంధించింది. ఎందుకంటే హై పేయింగ్ జాబ్స్ కదా. దానికి క్యాంపెయిన్ అదే కదా ట్రంప్ క్యాంపెయిన్ లో యాక్చువల్ గా ట్రంప్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫేవర్ ఆఫ్ H1B అండి. తనే పెద్ద చాలా మంది నిరుద్యోగిత తగ్గిస్తాము అని చెప్పాడు కదా, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తాం అనేది కదా. అంటే ఇప్పుడు అందరూ అలా చెప్పని రాజకీయ నాయకుడు ఎవరండి? కాకపోతే ఈయన ఏదో పొడి చేస్తాడని చెప్పి ఓటేశారు 77 మిలియన్ పీపుల్. ఈ H1Bకి F1కి సంబంధించింది ఏంటంటే, ప్రస్తుతానికి బిగ్గెస్ట్ సపోర్టర్ ఆఫ్ H1B ఉన్నది అక్కడ ట్రంపే. కానీ అతని ఫాలోవర్స్ అందరూ H1Bకి వ్యతిరేకం. హీ ఆల్సో హ్యాడ్ ఏ గుడ్ ఒపీనియన్ ఆర్ హీ సపోర్టివ్ ఆఫ్ F1. ఒకప్పుడు ఎవరో వీళ్ళు ఒక టెక్ బ్రదర్స్ వాళ్ళు ఏదో ఒక పాడ్కాస్ట్ లోకి వెళ్ళి వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు అడిగారు టెక్ బిలియనర్స్ తో పాడ్కాస్ట్, మర్చిపోయాను దాని పేరు. వాళ్ళు ట్రంప్ను అడిగారు, ఏంటి ఇక్కడ అమెరికన్ యూనివర్సిటీస్ లో డిగ్రీ తీసుకోగానే వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తారంటే ఇచ్చేద్దాం అన్నాడు. బట్ అది నిజంగా ఆ క్షణాన వాళ్ళు ఇష్టపడతారని అలా చెప్పాడో లేదో తెలియదు కానీ, బట్ హీస్ ఓపెన్ టు ద ఐడియా దట్ ఇక్కడికి అందరూ F1 లో వచ్చి ఇక్కడ చదువుకోవాలన్న దానికి హీఈస్ ఓపెన్ టు ద ఐడియా. ఐ డోంట్ రియలీ థింక్ హీస్ అగేన్స్ట్ H1B ఆర్ F1 అలాంటి, బట్ హీస్ ఫాలోవర్స్ ఆర్ అగేన్స్ట్. నేను నా ఉద్దేశం ఏంటంటే, అక్కడి నుంచి ఇక్కడ ప్రమాదం కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఈ రకమైన జాబులకి ప్రమాదం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అడాప్ట్ కాకుండా ఉంటే చాలా ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు కోడింగ్, మనకి ఇండియన్స్ స్ట్రాంగ్ సూట్ కోడింగ్ కదా. ఐ మీన్ నేను AI విపరీతంగా వాడతాను. ఏఐలో ఎంత కాంప్లెక్స్ కోడ్ ఒకటి ఇచ్చి దీన్ని ఆప్టిమైజ్ చేయమంటే టక్కని చేసింది అది, కూడా పెంచింది అది. సో దాని ప్రమాదం ఎక్కువ అండి. ఈ పాలసీ అక్కడ ఉంటున్న తెలుగు వాళ్ళ విషయంలో మనం మాట్లాడితే, F1 వీసా అంటే స్టూడెంట్ వీసాల్లో ఉంటున్న వాళ్ళు, H1B ఉద్యోగ వీసాల్లో ఉంటున్న వాళ్ళు, గ్రీన్ కార్డు హోల్డర్లు, సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు, ఇలా మనం 4 కేటగిరీలు ప్రధానంగా చేసుకుంటే, అంటే ఈ H1Bతో పాటు మెడికల్, నర్సులు ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరినీ మనం కలిపి తీసుకుంటే తెలుగు ఎన్ఆర్ఐలు అక్కడ ఉంటున్న వాళ్ళు ఎక్కువగా ఎవరు ప్రమాదంలో ఎక్కువగా ఉన్నారు? గ్రీన్ కార్డు హోల్డర్లు, సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఫుల్ సేఫ్ అనుకోవచ్చా మనం? కేవలం ఈ సమస్య H1B F1 స్టూడెంట్ వీసాల మీద ఓపీటీ సమస్య ఉన్న వాళ్ళు వీళ్ళకే అనుకోవాలా మనం, లేకపోతే అందరికీ ఒక భయం ఉందా? ఐ థింక్ నోబడీ ఈజ్ సేఫ్ అండ్ ఈవెన్ సిటిజన్స్ ఆర్ నాట్ సేఫ్. మీరు ఇప్పుడు మినియాపోలిస్ లో మరీ ప్రామినెంట్ గా కనబడింది ఈ 2 హత్యలు. అలాగే షికాగోలో మరియం గొంజాలెస్ అని ఒక అమ్మాయిని 5 సార్లు షూట్ చేశారు. షీ సర్వైవ్డ్. ఆవిడ స్టోరీ ఇప్పుడు డెమోక్రాట్స్ ఫీల్డ్ హియరింగ్ అని చెప్పి మినియాపోలిస్ లో ఒకటి పెట్టారు. ఆవిడ స్టోరీ నేను యాక్చువల్ గా ఐ వాజ్ రైటింగ్ సమ్ స్క్రిప్ట్ పుట్ హర్ స్టోరీ యాజ్ ఎ డాక్యుమెంటరీ లాగా పెట్టాలని. పరమ దారుణమైన స్టోరీ. షీ ఈజ్ ఆల్సో సిటిజన్. ఇప్పుడు మీరు H1లు ఇవి అవి అంటున్నారు. నేను ఇదే ఇంకొక సందర్భంలో చెప్పాను, నా లైవ్ షోలోనో లేకపోతే ఒక వేరే వీడియోలో. నా ఫార్మర్ కాలీగ్, ఆయన వైట్ అమెరికన్, ఈ 75 years old, రిటైర్డ్. ఒకసారి లంచ్కి వెళ్ళినప్పుడు ఆయనకి నేను చెప్పాను, మార్క్ నేను బ్రౌన్ స్కిన్ గాయ్, ఎందుకైనా మంచిదని నా జేబులో నా పాస్పోర్ట్ కార్డు పెట్టుకుని తిరుగుతున్నాను, వీళ్ళతో ఎక్కడ గొడవ అవుతారంటే, we were laughing at what was going on. ఇది 6 నెలల క్రితం నేను ఇలా చేస్తున్నాను. మొన్న కాల్ చేసి ఆయన అంటున్నాడు, మోహన్
హౌ డు యూ గెట్ ద పాస్పోర్ట్ కార్డ్? నాకు ఆప్షన్ కనపడలేదు స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో. అంటే నువ్వు రెన్యూవల్ చేసినప్పుడే వస్తుంది పాస్పోర్ట్ కార్డు, దానికోసం సెపరేట్గా అప్లికేషన్ లేదంటే. అయినా మార్క్ నీకెందుకు, నువ్వు తెల్లాడివి అంటే, డోంట్ యూ గెట్ ఇట్, దే ఆర్ కిల్లింగ్ వైట్ పీపుల్ టూ. సో నోబడీ ఈజ్ సేఫ్ అండ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ masked ICE agents, masked Customs and Border Patrol agents, acting with impunity and then killing people left and right and not being accountable. Nobody is safe. ఓకే, ఇప్పుడు ఈ నవంబర్లో జరిగే అర్థమైంది. ఎలక్షన్స్ ఈ ఓవరాల్ ఈ ఇష్యూస్ మీద ఏదైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఎస్, నవంబర్లో జరిగే ఎలక్షన్లు ఎంత నిజాయితీగా చేయనిస్తాడు. ఇప్పుడు జరుగుతున్న ఎందుకంటే అది చర్చ ఏంటంటే జనరల్గా అందరికీ గత అర్థం వారం అవడానికి అది రోజులు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కావు, జనరల్ ఎలక్షన్స్ అవి. జనరల్ ఎలక్షన్స్ అనేది ఇప్పుడు మాకు అమెరికాలో జనరల్ ఎలక్షన్ అనేది ప్రెసిడెంట్ కి ప్రెసిడెన్షియల్ సంబంధించి ఓటుకి ఎలక్షన్. సంబంధించి కాదు, ప్రెసిడెంట్ ని ఎన్నిక చేసే ఎలక్షన్స్ కావు ఇవి. అది అదే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు వీటిని. Mid term. ప్రెసిడెంట్ చేసిన దాన్ని జనరల్ ఎలక్షన్ అంటారు. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అంటే హౌస్ అండ్ సెనెట్ కదా, హౌస్ అవును. చేతులకు మారే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. హ్మ్. సెనెట్ కూడా మారే అవకాశాలు కనపడుతున్నాయి ఇప్పుడు. ఆ హౌస్ మారటానికి ఇప్పుడు ఆ ఎలక్షన్లు నిజాయితీగా జరిగితే, అంటే ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్ బూతుల చుట్టూ ఐస్ ఏజెంట్లను పెడతానని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు. అతని రైట్ వింగ్ మీడియా ఫిగర్స్ వాళ్ళంతా చెప్తున్నారు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, ఈ ఐస్ ఏ రకమైన ఇది లేకుండా, మీకు యాక్సెంట్ ఉంది లేదు, మీ స్కిన్ కలర్ డిఫరెంట్ గా ఉంది, మీరు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్నారు, మీ సిటిజన్షిప్ మీద నాకు అనుమానం ఉందని చెప్పి వాళ్ళు ఎత్తుకుపోతారు అనుకోండి. ఒక 4-5 హిస్పానిక్ ఆరిజిన్ వాళ్ళని ఎత్తుకుపోయారు అనుకోండి. ఈ హిస్పానిక్స్ వెళ్ళి సిటిజన్స్ అయినప్పటికీ ఓటేయడానికి భయపడతారు. ఎందుకంటే క్లియర్ గా దేర్ స్కిన్ కలర్ ఈస్ డిఫరెంట్, దే హ్యావ్ యాక్సెంట్ డిఫరెంట్, ఆర్ మేబీ దే ఆర్ నాట్ ఈవెన్ స్పీకింగ్ ఇంగ్లీష్. అదే వాళ్ళకి ఇచ్చే నిబంధనలు, అదే క్యావనా స్టాప్స్, అవి వాళ్ళకి అనుమతి ఇచ్చాయి అలా చేయటానికి. ఇప్పుడు అలా 4 ఎత్తుకుపోయారన్న తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళి ఓటేయటానికి భయపడతారు. అలాంటి కండిషన్స్ సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల ఏంటంటే, అసలు మ్యాసివ్ నెంబర్స్ లో వెళ్ళి ఓట్ చేస్తే ఈ దీన్ని ఏమంటారు, ఈ ప్రమాదం తప్పుతుందనే నా నమ్మకం. ఛాన్సెస్ ఆర్ House will change hands. There is pretty good chance that Senate may also change hands, and then they will stop him from with oversight on this administration. Current Congress is not doing that.